ఇంట్లోనే పప్పు పోలేలు మిక్సీ లేకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా 2 కప్పుల మైదా పిండిని తీసుకొని ఇలా మెత్తగా చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ 2 కప్పుల పప్పుని ఒక అరగంట సేపు నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో 2 కప్పుల శనగపప్పుకు 2 కప్పుల వాటర్ని వేసుకొని అందులోనే చిటికెడు పసుపు, ఉప్పు వేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. తర్వాత ఆ పప్పుని గట్టిగా ప్రెస్ చేస్తూ అందులోనే కప్పు వరకు పంచదార వేసుకొని ఒక అరగంట సేపు సిమ్లో పప్పును ఉడికించుకున్న తర్వాత అది పూర్ణంగా తయారవుతుంది. తర్వాత పిండి ముద్దను తీసుకొని మధ్య భాగంలో పూర్ణాన్ని పెడుతూ ఇలా మెత్తగా ప్రెస్ చేస్తూ ఒక మంచి రౌండ్ ముద్దలాగా చేసుకోవాలి. తర్వాత పొడిపిండి లేదా ఆయిల్ని వేసుకుంటూ మంచి పోలేలాగా రౌండ్గా మెత్తగా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి. గట్టిగా చేయడం వల్ల ఆ పూర్ణం బయటకి వచ్చి బ్రేక్ అయిపోతుంది. సో మెత్తగా రౌండ్గా చేసుకున్న ఈ పోలేను పెనం పైన మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 2 వైపులా మంచిగా తిరగేస్తూ కాల్చుకోవాలి. నెయ్యి లేదా ఆయిల్ వేసుకుంటూ కాల్చుకున్న ఈ పోలేను మరిగించుకున్న పాలు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై